కానీ వివేక్ గారు డిప్యూటీ సీఎం గారి దృష్టిలో కూడా ఉందనుకుంటా బహుశా, అంటే ముఖ్యమంత్రి గారు చెప్తే వారి దృష్టికి కూడా వెళ్ళుంటుంది. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఉద్యోగులనే కాదు, ఇప్పుడు కాంట్రాక్ట్ సంబంధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన చాలా రకాలైన వినతులు గవర్నమెంట్ దగ్గరికి, ముఖ్యంగా కళ్యాణ్ గారి దగ్గరికి వినతులు వస్తూనే ఉన్నాయి. ఆయన పర్సనల్ గా కూడా తీసుకుంటున్నారు. అయితే ఇందాక మన సూర్యనారాయణ గారు చెప్పినట్టు ఎస్టాబ్లిష్మెంట్ కు సంబంధించిన డబ్బులు ఏదైతే ఇందాక నేను ఫస్ట్ ఫేజ్ లో మీకు చెప్పానో, కొన్ని రకాలైన ఇబ్బందులు గత గవర్నమెంట్ చేసి నెత్తి మీద పెట్టి వెళ్ళిపోయిందో, ఒక పక్క గవర్నమెంట్ కు సంబంధించిన 1వ తారీఖు జీతాలు, అలాగే దాదాపు 5,000 కోట్లు 1వ తారీఖున వృద్ధులకు ఇస్తున్న పెన్షన్, ముఖ్యంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పెన్షన్లకు సంబంధించినది సామాజిక భద్రత అనే కోణంలో వాళ్ళకు ఖచ్చితంగా మనం మేలు చేయాలనే కోణంలో, అలాగే 1వ తారీఖున ఖచ్చితంగా ఉద్యోగులకు జీతాలు వేస్తున్నారు. గత 5 ఏళ్ల పాటు మీరు చూసుకుంటే ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి కూడా 1వ తారీఖు జీతాలు రాలేదు. 20వ తారీఖు వచ్చినా ఒక్కొక్కసారి రాని పరిస్థితి కదా. అదే నేను అనేది మిగతా వాళ్ళ పక్కన పెడితే, నేను అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించి 1వ తారీఖు రావాల్సిన వాళ్ళకు కూడా రాలేదు. వాళ్ళ అవుట్ సోర్సింగ్ వాళ్ళు పాపం కాంట్రాక్ట్ వాళ్ళకు 3 నెలలు 6 నెలలు కూడా ఉన్నది, అది వేరే విషయం. వీళ్ళకు ఏ రోజే గాని 1న రాలేదు, అది మోర్ దాన్ 5, 10th ఎప్పుడైనా కావచ్చు. ఆ పరిస్థితి నుంచి ఈ రోజుకు తీసుకొచ్చారు అంటే స్టేబుల్ గవర్నమెంట్ రిక్వైర్డ్. అది కూడా ప్రజలకు నిరంతరం మంచి చేయాలి, ఉద్యోగులు కావచ్చు, మిగతా వర్గాలు కావచ్చు, ఎవరికైనా సరే మంచి మేలు చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి నాయకత్వంలో ప్రస్తుతం కూటమి గవర్నమెంట్, అటు కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, కేంద్రం నుంచి బీజేపీ సహకారం కావచ్చు. ఇందాక సూర్యనారాయణ గారు చెప్పింది కూడా అదే. మేము మొదటి నుంచి కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్ విదిన్ ఒక 3-4 టర్మ్స్ ఉంటే, ఒక స్టేబుల్ అయితే దాని ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే కాదు, చాలా రకాలైన వెసులుబాటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, అలాగే పెట్టుబడులకు సంబంధించిన కంపెనీలకు తీసుకొచ్చి మా స్టేబుల్ గవర్నమెంట్ మమ్మల్ని నమ్మండి, ఇదిగో కన్సిస్టెంట్ గా తీసుకొస్తున్నాము అనే ఒక ఇండికేషన్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలకు అలాగే ఇన్వెస్ట్మెంట్ కి ఒక భరోసా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం దేశంలో నంబర్ 1 అవుతుంది. ప్రపంచంలో ఐకానిక్ గా ఒక స్టేట్ ని నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు రఫీ గారు 30 seconds, ఇది ఏదో ఆ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది అది కాదు కదా, అందరిది బాధ్యత, ఇది రాష్ట్రం అందరిది, సూర్యనారాయణ గారు చెప్పినట్టుగా. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక సెకండ్గా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దానికి ప్రజల్లో రాంగ్ మెసేజ్ వెళ్ళడం కోసం అతని పత్రిక, మీడియా పనిచేస్తా ఉంది. ప్రజలు అయితే పట్టించుకోవట్లా. కొంతమంది ఉంటారు, ఆయన చెప్పిందే వేదం అని చెప్పి గుడ్డిగా నమ్మేవాళ్ళు ఉంటారు, కులాన్నో మతాన్నో అర్థం పెట్టుకొని. ప్రజలు మాక్సిమం దీన్ని స్క్రీన్ చేస్తున్నారు. ఇతను ఏం చెప్తున్నాడు, ప్రభుత్వం ఏం చేస్తుంది, చెప్పింది చేస్తుందా లేదా, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆశాజనకంగా ఉన్నాయా లేవా, ఈ చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి కష్టం, లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పడుతున్నట్టు కష్టం. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, 94 కేంద్ర ప్రభుత్వ పథకాలు అతను ఆపేస్తే దాన్ని మళ్ళీ మేము కొత్తగా రిజర్వ్ చేయటం వల్ల అనేక కార్యక్రమం అందులో ఒకటే. రఫీ గారు టైం ఇప్పుడు వెలుగులు లైట్ వేసినా మేము వెలుగు చూడడం చీకట్లోనే ఉంటాం అనే వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. వాళ్ళని వదిలేసి మనం పరిమాణం చేసుకుంటూ వెళ్ళడమే. థ్యాంక్ యూ వెరీ మచ్ వివేక్ గారు, సూర్యనారాయణ గారు, రఫీ గారు.